అండ్ నా లాస్ట్ రైడ్ మొత్తం నాకు ఇదే ఇరిటేషన్ అనమాట. బట్ లాంగ్ రైడ్స్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి సెమీ సింథటిక్ కాయలు అయితే సూట్ అవ్వదు. 1 ఇయర్ నుంచి ఏం బైక్లో ఏం ప్రాబ్లం రాలేదని చెప్పి భుజాలు తడుముకుంటున్నా. బట్ Hey, hello riders and adventure seekers. I am Harnath Bandi and welcome back to my channel. I am Harry46. So this video is all about unwanted sounds from my bike. ఇంజన్ నుంచి చిన్న చిన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి లాస్ట్ 20 డేస్ నుంచి. ఇలాంటి సడన్ చేంజ్ ఏంటో నాకైతే అర్థం కావట్లే. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు లేకపోతే ఏదైనా లాంగ్ రైడ్కి వెళ్ళొచ్చినప్పుడు ఇలాంటి సౌండ్స్ వస్తే ఓకే, వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ అని. బట్ సడన్ గా ఇంజన్ నుంచి సౌండ్ అయితే చేంజ్ అయిపోయింది. ఒక చిన్న కప్పులో రాళ్ళేసి తిప్పితే ఎలాంటి సౌండ్స్ వస్తాయో అలాంటి సౌండ్స్ వస్తున్నాయి అనమాట ఇంజన్లో. అండ్ నా లాస్ట్ రైడ్ మొత్తం నాకు ఇదే ఇరిటేషన్ అనమాట. ఇంజన్ నుంచి ఎక్కువ అదేవో నేను చూపిస్తాను మీకు ఎలాంటి సౌండ్స్ వస్తున్నాయి అనేది మీకు చూపిస్తా. అండ్ రైడ్ నుంచి వచ్చిన వెంటనే నేను చేయాలనుకున్న ఫస్ట్ పని ఏంటంటే నా బైక్ని సర్వీసింగ్కి మళ్ళీ తీసుకెళ్ళాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ సర్వీసింగ్ థర్డ్ సర్వీసింగ్ కదా, ఆ సర్వీసింగ్లో వాళ్ళు సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిలే చేంజ్ చేశారనమాట. నేను ఇచ్చిన ఇంజన్ ఆయిల్ వాళ్ళు తీసుకోలేదనమాట. వారంటీ అనేది వెళ్ళిపోతుంది సార్, మీరు ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఇస్తే మేము చేసే ఇంజన్ ఆయిలే చేంజ్ చేయాలి అని చెప్పారు. సో అందుకన్నట్లే సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిలే మళ్ళీ రీప్లేస్ చేయించా. సో ఇప్పుడు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించాలి, సర్వీసింగ్కి వెళ్ళాలి బైక్ ఇంకోసారి. ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతనికి, ఇలాగ ఇంజన్లో సౌండ్ వస్తుంది అన్నట్లు. ఏం చెప్తారో చూస్తాను. అండ్ చాలామంది ఏం చెప్పారంటే 350cc బైక్ కదా, సెమీ సింథటిక్ ఆయిల్ సరిపోతుంది, లేకపోతే టెక్నో సింథటిక్ నార్మల్ సింథటిక్ ఆయిల్ సరిపోతుంది, ఫుల్లీ సింథటిక్ ఏం అవసరం లేదన్నట్టు అన్నారు. బట్ లాంగ్ రైడ్స్కి రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి సెమీ సింథటిక్ ఆయిల్ అయితే సూట్ అవ్వదు, ఫుల్లీ సింథటిక్ వేయించుకోవాలి. కొంచెం ఆ చేంజ్ కూడా మీరు నోటీస్ చేస్తారు. ఒకసారి ఫుల్లీ సింథటిక్ యూజ్ చేసి చూడండి, ఆ చేంజ్ మీరు నోటీస్ చేస్తారు. సో ఇప్పుడైతే మీకు ఈ సౌండ్స్ అయితే చూపిస్తా. దాదాపు 1 ఇయర్ నుంచి అనుకుంటాను అనమాట. 1.5 ఇయర్ అయిపోయింది బైక్ తీసుకొని. 1 ఇయర్ నుంచి ఏం బైక్లో ఏం ప్రాబ్లం రాలేదని చెప్పి భుజాలు తడుముకుంటున్నా. బట్ సడన్గా ఇది చేంజ్ అయితే అది చిన్న ప్రాబ్లమే, నాకు తెలిసి ఏం పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఆయిల్ చేంజ్ చేపిస్తే సెట్ అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. బట్ లెట్ us see. సో బైక్ని అయితే సర్వీసింగ్ అయితే తీసుకెళ్దాం. సో చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో. ఫస్ట్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళిపోదాం. బై. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations we'll find our way. Through the celestial symphony we'll sway. With every step we leave our cares behind. In this celestial ballroom, love's defined. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. The shimmering galaxies will find our way. Lost in gate as we twirl in the magic of the cosmic light. The shimmering galaxies will